యాక్సిడెంట్ ప్రాబ్లం బాగా గ్యాస్ ఇంటికి వెళ్ళాలంటే దాని రోడ్డు గ్యాస్ మామూలు మన గుండెకు కొట్టడం ఆ గుండెకు కొట్టడం వల్ల ఏమైందంటే హార్ట్ అటాక్ వస్తుందని నాకు భయం కలిగేది. భయంతో నేను హాస్పిటల్లో కూడా నాకు 7 లక్షలు చూపించినా కూడా నాకు చేంజ్ రాలేదు. మెడిసిన్ మాత్రం ఇన్ని మెడిసిన్ వాడటం వల్ల కూడా ఇంట్లో కూడా నాకు చేంజ్ అనిపించాను. మా పాస్టర్ గారు జాన్లో వచ్చి ఏమన్నారంటే అయ్యా నువ్వు ఇవన్నీ వాడుతున్నాను అనేసి ఎప్పుడల్లా ఒకసారి వాడి చూడానంటే అయ్యా మెడిసిన్ వాడుతున్నాను దీన్ని వాడాక నేను దాన్ని వాయిదాలు వేసుకొని వచ్చాను కానీ దీని కాడికి రావడానికి నేను సరే తర్వాత ఏదేమైనా సరే నేను వాడదామన్నట్టు ఎన్ని వాడాను అనేసి ఉన్నాను. ఎట్లేదన్నా ఈ మెడిసిన్ చేసలేదు 6 లక్షలు వచ్చింది. ఏమాత్రం చేంజ్ రాకపోతే తర్వాత నేను ఎప్పుడైతే నేను ఆపరేషన్ తీసుకున్నాను ఆపరేషన్ 10 రోజులు వాడాను కొంచెం చేంజ్ నడుస్తుంది. సరే ఏదేమైనా షెట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత షేక్ తాగిన కానిచ్చి ఇప్పుడు నేను పోయిన నెల 9వ తారీఖు నేను తీసుకున్నాను. 9వ తారీఖు తీసుకున్నాను. నేను అంత అన్నం తినాలంటే భయపడేవాడిని. ఎందుకు భయపడేవాడిని అంటే ఈ గుండెకి మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ కొట్టిస్తే మళ్ళీ ఎట్టుకు వెళ్ళాలని ఇబ్బంది రావట్లేదు. నేను ఎంత ఇబ్బంది పడాలి. ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పండుకొని వదిలేదండి. అదివరకు నేను ప్రశాంతంగా పండుకొని లేదు. నేను వాక్ చేసేవాడిని నైట్ రైతు 1 గంట 2 గంటలు. ఎందుకంటే ఈ ఒకళ్ళు పండితే మధ్యలో హార్ట్ అటాక్ మనం వచ్చింది. పిల్లలు నాకు 2 బాబులండి. ఒక అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదివి ఆఫ్ చేశాడు. ఆ బాబు 21 సంవత్సరం, చిన్న బాబుకి 15 సంవత్సరాలు, 2nd ఇయర్ చదువుతాడు. ఆ పిల్లలు చూసి నేను బాధపడేవాడిని. ఏంటండి నేను ఈ వయసులో చిన్న వయసులో నేను మరణించాలా? ఏంటికి నువ్వు నన్ను తీసుకున్నావు? నువ్వు దేవుని ఏసుక్రీస్తు వరకు ఆయన వేరుగా ఆయన ప్రార్థించుకునేవాడిని. నేను వాక్ చేస్తుంటే మా మెసేజ్ ఏం చేసేదండి కింద ప్రార్థన చేసి ఏం కాలేదు అలాగే నేను అనుకొని నేను దేవుని ప్రార్థించుకోను. ఏప్రిల్ లైఫ్లోకి వచ్చాను. వాడిని కానీ ఈ ఏళ్ళకి ఆ ఏళ్ళకి కూడా నాకు ఇంత మట్టికి నాకు హార్ట్ అనేది రావటం కానీ గ్యాస్ పట్టడం కానీ ఇప్పుడు వస్తా కూడా అక్కడికి మాతో వచ్చిన ఫ్రెండ్స్ టిఫిన్ చేస్తానంటే నేను తినంలో చేయటానికి వచ్చాను పర్లేదంటే ఏం కాదు ఒకటే నేనేదో ఒక దాంట్లో మళ్ళీ టిఫిన్ చేసి అయినా కూడా టిఫిన్ చేస్తే భయపడేవాడిని. టిఫిన్ కూడా తరగదేవాడిని. ఇప్పుడు టిఫిన్ కూడా అడిగాను. ఇప్పుడు అన్నారు సార్ ఫుల్లుకు పోయించారు. ఫుల్లుకు తింటా ఇవాళ దానివల్ల నేను తీసుకున్నాను, వాడాను. 42% తీసుకున్నాను. నాకు లాంటి వారు ఎవ్వరు కూడా కాకూడదని ఒక బాధతో ఆలోచనతో నేను ఈ నోటిఫికేషన్ తీసుకున్నాను. నేను మొత్తాన్ని తీసుకుని చాలా మందికి నేను వచ్చాక ఇప్పుడు ఇద్దరికి ఇచ్చేసాను. నోటిఫికేషన్ ఇద్దరికి ఇచ్చాను. సార్. 2వ మనిషి గారు ఇద్దరికేమో కోఆర్డినేటర్ ఇచ్చాను సార్. అక్కడికి ఇద్దరికి రిజల్ట్ వచ్చింది బాగానే ఉంది. దేవుని